నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మొబైల్ డేటాతో లోన్ బాధితులను బెదిరించడం నేరం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత హెచ్చరిక. ఏపీలో నేరస్తుల చిట్టా రూపొందిస్తాం. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. అర్హత ఉన్న వారికి పథకాలు అందించడం లేదనేది సరికాదు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపాటు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. దాడిలో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. డీటెయిల్స్ చూస్తే, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు గతంలో బాధితులను వేధించేవని, కానీ ఇప్పుడు లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారని ఏపీ హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. అనంతపురంకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, లోన్ యాప్లతో యువత ఎక్కువగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. లోన్ యాప్ల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎలా నివారించాలో ఆలోచిస్తామన్నారు. లోన్ యాప్ ఏజెంట్లు బాధితుల మొబైల్ డేటా తీసుకొని బెదిరించడం నేరమని ఆమె హెచ్చరించారు. క్యాసినో, చీకటి వ్యాపారం గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. ఆధారాలు లేకుండా ఎవరిని నిందించడం సరికాదన్నారు. కాగా అనంతపురంలో సిఎస్ఐ చర్చిని హోంమంత్రి సందర్శించారు. కొద్దిగా ఎదిగిపోండి, ఆంధ్రప్రదేశ్లో నేరస్తుల చిట్టాను రూపొందిస్తామని, వీరందరినీ ఒక డేటాబేస్ కింద తీసుకొస్తామని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాలు, వాటి నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కేసులలో పురోగతి తదితర అంశాలపై నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు చెప్పారు. తొలుత డీజీపీ రవి ప్రకాష్, ఎస్పీ డాక్టర్ పకీరప్ప డీజీపీకి ఘనస్వాగతం పలికారు. అలాగే క్రైమ్ రివ్యూ మీటింగ్ చేసిన పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనడం సరికాదని
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమతో పాటు పాల్గొని అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఈ 3 సంవత్సరాలలో అర్హతే ప్రామాణికంగా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా డైరెక్ట్గా బెనిఫిట్ అయినటువంటి లబ్ధిదారులకు సంబంధించిన పట్టి ఇది. ఈ క్రమంలో నిన్న స్థానిక శాసనసభ్యులు సత్యప్రసాద్ గారు ప్రశ్న పెడుతూ కాపులను మోసం చేశారు, కాపులకి ఏం చేయలేదు, పథకాలన్నీ ఒకటి బూటకం, ఎవరికి ఏ పథకం రావటం లేదు, వైఎస్ఆర్సీపీ అన్న వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావటం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నాను సత్యప్రసాద్ గారికి, మేము అనేక సందర్భాల్లో ఛాలెంజ్ కూడా చేసాం. పథకాలు రావటం లేదు, పారదర్శకంగా జరగటం లేదు, పథకాలు అనేటువంటి బూటకం మోసం అని చెప్పి పెద్ద మనిషి ఎవరైనా కానీ మాతో పాటు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో రండి, వార్డులోకి వెళ్దాం. సపోజ్ ఈ 8-10 వార్డులనే తీసుకుందాం. 8వ వార్డుకు సంబంధించి 11,75,00,000 రూపాయలు, ఈ 10వ వార్డుకు సంబంధించి 20,73,00,000 రూపాయలు. ఇందులో మోసం ఉంది, ఇందులో వాస్తవాలు కాదు, ఇది తప్పులు తడక అని చెప్పి మీరేమైనా నిరూపించగలుగుతారా? మీరు వస్తారో, మీ పార్టీ కార్యకర్తలు వస్తారో, మీ నాయకులు వస్తారో, ఎవరు వస్తారు రండి, మాతో పాటు వెళ్దాం. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ సృష్టించింది. ఓవన్ కొత్తూరు సమీపంలో 3గురిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని తమిళనాడుకు చెందిన గోవిందప్పగా గుర్తించారు. ఈ సంఘటనల నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తమై ఏనుగుల మందను అడవిలోకి తరిమికొట్టారు. కాగా క్షత్రగాత్రులను కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. లేబొరేటరీలో నిర్మించిన ఫిజికల్ ఎవిడెన్స్ రూమ్, సిరాలజీ కేస్ టేకింగ్ రూమ్, సిరాలజీ కేస్ అనాలిసిస్ రూమ్, కంప్యూటర్ రిపోర్ట్ జనరేటింగ్ రూమ్, సిరాలజీ ఇన్స్ట్రక్షన్ రూమ్లను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ సలీం, కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ, పీటీసీ ప్రిన్సిపల్ ఐజీపీ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అనంతపురం ఏరియాలో, అనంతపురం జిల్లాలో జరుగుతున్న పలు సంఘటనల్లో సత్వరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే ఉద్దేశంతో దానికి అనుసంధానంగా ఈ చక్కటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు దీన్ని మన గౌరవమైనటువంటి హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వనిత గారు దీన్ని ఇనాగరేట్ చేశారు. ఇది చాలా సంతోషం. ఈ ఏరియాకు ఒక మంచి చక్కటి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ రావటం అనేది, ఇక్కడ దీన్ని ఈరోజు ఇనాగరేట్ చేయడం ద్వారా ఇక్కడ అందరూ కూడా మనం కలుసుకోవడం జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం స్టేట్లో చూస్తే దాదాపు 13,000
శాంపుల్స్ని మనం అనలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి ఉంది. ఒకటి హెడ్ క్వార్టర్లో ఉంటూ తర్వాత 6 దీంతో అనంతపురంతో చేరిస్తే 6 రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్లో ఇవాళ 13,000 శాంపుల్స్ని పర్ ఇయర్ మనం అనలైజ్ చేసి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి వాటి జిల్లాలకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. సేవాభావాన్ని, వారు చేస్తున్న త్యాగాలని ప్రజలకు తెలియచేయడం జరిగింది. అంటే ఈ విధంగా పోలీస్ అనేది గతంలో అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా ఒక కంప్లైంట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడిన పరిస్థితులు గత ప్రభుత్వాలలో చూసాం. ఈ రోజున ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో ఆ పోలీస్ స్టేషన్లో వారందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకోవడానికి మరి అక్కడ మహిళా కానిస్టేబుల్స్ని పెట్టి వారు రిసీవ్ చేసుకోవడం, వచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకోవడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ విధమైన అట్మాస్ఫియర్ అంతా కూడా పోలీస్ స్టేషన్స్లో తీసుకువచ్చి ఈ రోజున పోలీసులందరూ కూడా మరి ప్రజలకి సేవ చేయడానికి ముందుకున్నాము అని చెప్పేసి వారు చెప్పే విధంగా మరి ముఖ్యమంత్రి గారు వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ రోజున మరి దిశ చట్టాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకురావడం జరిగింది. ఈ దిశ చట్టం అనేది ఇంకా అమలులోకి రాకపోయినప్పటికీ కూడా ఆ దిశ చట్టంలో ఏదైతే మనం పొందుపరుచున్నామో ఆ విధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కటి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలా పోక్సో కోర్ట్ ఏర్పాటు చేయడం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే దిశ చట్టంలో మనం పొందుపరిచామో అదంతా కూడా ఈ రోజున మన రాష్ట్రంలో అమల్లోకి ఉంది. కానీ ఆ దిశ చట్టం అనేది ఇంకా మనకి అమలులోకి రాకపోవడంతో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కూడా ఎనుకంజ వేయకుండా మనం ఏదైతే అందులో పొందుపరిచామో ఆ విధంగానే ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, అక్కడ సిబ్బందిని ఇవ్వడం, అలానే ఆ సిబ్బందితో కూడా మరి త్వరితగతిని వారికి న్యాయం జరిగే విధంగా పని చేయించడం అనేది జరుగుతుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ వలన ఈ రోజున అక్కడ ఏదైతే శాంపుల్ బ్లడ్ వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా మెటల్తో కూడిన వాళ్ళ అంటే లోపల బాడీస్లో ఉన్న శాంపిల్స్ ఏది కలెక్ట్ చేసినా కూడా త్వరితగతిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ రోజున చక్కటి సదుపాయాలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకి ఇవ్వడం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటన్నింటినీ పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఎంపీపీ అధ్యక్షురాలు చిన్నబోతుల హరిబాబు, జెడ్పీటీసీ ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పూండ్ల అది గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో జరుగుతున్నాం. మరి ప్రధానంగా ఇక్కడ సైడ్ డ్రైన్స్ అవసరం చాలా ఉందనేటువంటి విషయాన్ని గ్రామ సర్పంచి, ఎంపీటీసీ నాయకులందరూ కూడా అది ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో దానికి అధిక ప్రాధాన్యత కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దీంట్లో ప్రత్యేకంగా ఆ రోడ్లో పర్టికులర్ రోడ్లో స్కూల్ కూడా ఉండటం అనేది కూడా దీనికి ఒక ప్రత్యేకంగా పరిగణించి ఆ రోడ్డుని తప్పనిసరిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సచివాలయ పరిధిలో ఒక 20 లక్షల రూపాయలు ఒక ప్రత్యేక ఫండ్ గుర్తించి ఇవ్వడం. ఎందుకంటే ఈరోజు ఏదో వచ్చాం వెళ్ళాం అనేది కాకుండా ఈరోజు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇంత పెద్ద ఎత్తున ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పటికే మనం కొన్ని సిమెంట్ రోడ్లు అది వేస్తున్నాం. దాంతోపాటుగా సైడ్ డ్రైన్స్ కూడా కావాలని అడిగారు. తప్పకుండా ప్రధానంగా సైడ్ డ్రైన్ సమస్యలది చాలా కాలంగా మేము కూడా చూస్తా ఉన్నాం. దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ సైడ్ డ్రైన్ పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ కొద్దిమంది ఇళ్ల స్థలాల గురించి ఇంకా రాలేదన్నటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీకు తెలిసిందే, మనం స్థల సేకరణ చేసి డబ్బులు పెట్టుకున్నా కూడా దాని మీద మరి కోర్టుకు పెట్టడం జరిగింది. తప్పకుండా వీలైనంత తొందరగా కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించి తప్పకుండా వాటి ఇళ్ల స్థలాలని అప్పచెప్పేటువంటి కార్యక్రమం మరి డిసెంబరు జనవరి నాటికి పూర్తి చేసి మార్చి నెలలో
కొత్తగా ఇల్లు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇల్లు కూడా మరి గ్రామానికి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు జగనన్న కాలనీలో వచ్చిన వాళ్ళకి కాకుండా ఇతరత్ర ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఆల్రెడీ ఉన్నాయో ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళని కూడా మరి ఒకసారి మళ్ళీ తీసుకొని దాన్ని పూర్తిగా దాన్ని శాంక్షన్ చేయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 10 నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ తెలిపారు. టిడ్కో మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలను కల్పించి 4512 గృహాలను లబ్ధిదారులకు సకాలంలో అప్పగిస్తామన్నారు. మన టిడ్కో ఎస్సీ గారు, టిడ్కోకు సంబంధించిన అధికారులతో మన మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈ టిడ్కో గురించి రివ్యూ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 10 కల్లా ఎవరైతే 4512 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేయమన్నారు. మరి అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారు వచ్చి టిడ్కోని చూడటం జరిగింది. అదేవిధంగా ఏడీ గారు చూస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఏడీ గారు ఈ నెలాఖరికి మొత్తం ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో, ఎంత పవర్స్ అవసరమో అంత మేరకు వాళ్ళ యొక్క సిబ్బందితో చేయిస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే మన రజనీ గారి ఉద్దేశంలో, మన మంత్రివర్యురాలు రజనీ గారి ఉద్దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 10 కల్లా ఈ యొక్క టిడ్కో ఇల్లు ఇవ్వడానికి సంసిద్ధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వీరంతా కూడా సెప్టెంబర్ 10వ తేదీ కల్లా పూర్తి ఏర్పాట్లు చేసి ఈ యొక్క ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉండారో టిడ్కో ఇళ్ళు కలిగి వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళు పట్టా పొందారో అలాంటి వాళ్ళంతా కూడా సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఈ ఇళ్లకు వచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. అందుకు సంబంధించి కమిషనర్ గారు, ఏడీ గారు, మన టిడ్కో ఎస్సీ గారు, అదేవిధంగా టిడ్కో కట్టడానికి ఎవరైతే ముందుకు వచ్చారో అంతకుముందు వాళ్ళ చేత కూడా ఈ జంగిల్ కార్యక్రమం అన్నీ వాటర్, అదేవిధంగా పవర్, ఈ మొత్తం కూడా పూర్తి చేసి సెప్టెంబర్ 10వ తేదీ ఇవ్వడానికి రజనీ గారు ఆదేశించడమైంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని సాయిబాబా గుడిలో హుండీ చోరీ అయింది. దుండగులు ఆలయ తలుపులు పగలగొట్టి హుండీని బయటికి తీసుకువచ్చి గుడి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో రాడ్లతో కొట్టి డబ్బులు తీసుకుపోయారు. శనివారం అర్ధరాత్రి 2:29 దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాడ్డు తెచ్చారు. హలో, నంద్యాల జిల్లా ద్వాదశ జ్యోతిర్లింగాలలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామిని ఏపీ కార్మిక ఉపాధి కల్పన శాఖల మంత్రి గుమ్మనూరు జయరాం సందర్శించారు. వేద పండితులు ఈవో లవన్న ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. చలనచిత్ర సంగీత జగత్తులో మొహమ్మద్ రఫీ ఒక ధృవతార అని పలువురు వక్తలు కొనియాడారు.
ప్రఖ్యాత చలనచిత్ర నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ 42వ వర్ధంతి సభను బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కె కోటిరాజ్ మాట్లాడుతూ చలనచిత్ర నేపథ్య గానానికి రఫీ నిఘంటువు అని అన్నారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, మర్రి మల్యాద్రి, అల్లూరమ్మ తదితరులు రఫీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సప్తస్వర సంగీత తరఫున సాహితీ భారతి మేమందరం కలిసి ఈరోజు మొహమ్మద్ రఫీ గారి వర్ధంతి 42వ వర్ధంతి జరుపుకుంటున్నాము. వారు మహానుభావులు, పెద్ద గాయకులు. ఈరోజు మేము ఇక్కడ ఈ వర్ధంతి చేస్తున్నామంటే రియల్గానే ఆయన బాంబేలో చనిపోయిన రోజున నేను అక్కడ ఉన్నాను. వేలాది మంది జనం రోడ్ల నిండా కూడారంటే అంతమంది జనంకి అభిమానులు కదా, ఆయన అభిమానులని నేను తలుచుకుంటాను. ఈ రోజుల్లో ఆయన సంగీతం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇయర్ ఫోన్లలో గొప్పగా వింటూ ఆనందిస్తున్నారు. అంత పెద్ద గాయకుడు. మేము ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఆయనకి ప్రణామాలు తీసుకుంటూ అలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టాలని అని ప్రార్థిస్తున్నాం. మృదుమధురమైన పాటలు ఆలపించిన మహాగాయకుడు, భలే తమ్ముడు కానీ ఆరాధన కానీ ఈరోజు కూడా జనం మర్చిపోలేని, తెలుగువారు మర్చిపోలేని పాటలు అవి. ఆ మహానుభావుడి వర్ధంతి సందర్భంగా సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినీ సాహిత్య జగత్తులో ఒక ధృవతార. వారు మధుర గాయకులు, గంధర్వ గాయకులు. వారి కంఠం భగవంతుని ప్రసాదంగా భావించారు. సినీ సంగీతంలో నేపథ్య గానం ఏ విధంగా ఉండాలి, నటుల హావభావాలకు అనుగుణంగా గాయకుడు అనేవాడు ఏ విధంగా పాడాలి, గాయకుడు పాడే దాని మీద నటుని యొక్క నటన, ప్రత్యేకించి పాటల్లో నటన ఉంటుంది. పాటలు హిట్ అయితే సినిమా కూడా సగం హిట్ అయినట్టే అన్న ఉద్దేశంతో మొహమ్మద్ రఫీ గారు ప్రతి నటునికి అతని హావభావాలు, అతని ఆంగిక వాచక అభినయాలకు అనుగుణంగా పాటలు పాడుతూ ఉండేవారు. కవి రచించిన భావానికి అనుగుణంగా మొహమ్మద్ రఫీ గారు చక్కగా తన గాత్రంతో ఆ భావాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా మొహమ్మద్ రఫీ గారు దాదాపు 20,000 పైచిలుగు పాటలు తెలుగు, తమిళ్, కన్నడం, పంజాబీ, సింధీ, హిందీ ఈ విధంగా దాదాపు ఎన్నో భాషల్లో వారు దాదాపు 20,000 పైచిలుగు పాటలు రచించి అమరులయ్యారు. వారు ప్రతి వారికి కూడా హిందీ జగత్తులో ఉన్న శశి కపూర్ కానీ, రాజ్ కపూర్ కానీ ఇలా ఈ విధంగా అందరికీ కూడా పాటలు వినిపించి అమరులయ్యారు. వారిని స్మరిస్తూ సెలవు తీసుకుంటారు. మహమ్మద్ రఫీ గారి 42వ వర్ధంతి జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ మహానుభావుడు హిందీ, ఉర్దూ, మహారాష్ట్ర ఈ భాషల్లో తెలుగు వీటి నేపథ్య గాయకుడిగా ఉండి ప్రజల యొక్క మనసుని దోసుకున్నటువంటి మహా వ్యక్తి రఫీ గారు. ఆయన పాటలు ఈ రోజుకి కూడా ప్రతి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారికి కూడా హృదయాల్లో నిండుగా ఉన్నాయి. వారి యొక్క మనసుకు శాంతింపజేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొబైల్ డేటాతో లోన్ బాధితులను బెదిరించడం నేరం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత హెచ్చరిక. ఏపీలో నేరస్తుల చిట్టా రూపొందిస్తాం. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. అర్హత ఉన్నవారికి పథకాలు అందించడం లేదనేది సరికాదు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపాటు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. దాడిలో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.